కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. మంత్రివర్గ విస్తరణ చర్చకు లేదన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ చర్చకు రాలేదన్నారు. 4 ఎమ్మెల్సీలు రాబోతున్నాయి, వాటికి సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు క్లియర్గా. ఏంటి ఆ గంట సేపట్లో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఏం జరిగిందో మీరు అన్నట్లు ఇంట్రొడక్షన్లో చెప్పినట్లు రాహుల్ గాంధీ అన్న చెప్పాలి, రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి. వాళ్ళు ఎవరన్నా లేకుండా సన్నిహితులతో చెప్తే మనకు తెలియాలి. అవును. కానీ ఇక వేరే వాళ్ళు ఎవరు లేరు గనక ఇంకా ఎవరున్నా కుర్చీ కింద కూర్చొని ఏమైనా చూశారా అనే ప్రశ్న వస్తుంది. చెప్పండి, ఇక్కడ మీరు అన్నట్టు ఒక సన్నిహితుడు ఉన్నారు, మరి ఆయనకి ఏమైనా చెప్తే రేపు తెలియచ్చు. ఆయన రోహిన్ రెడ్డి హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉంది, అంబర్పేటలో పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన మాత్రమే రేవంత్తో వెళ్ళారు. అంటే ఎవరు వెళ్ళినా కూడా లోపలైతే లేరు కదా. లేరు. ఆయన రేవంత్ రెడ్డి ఏమైనా వచ్చేటప్పుడు ఏమైనా చెప్తే అంటే రేవంత్ రెడ్డి ఎవరికైనా, ఆయన రోహిత్ రెడ్డి ఒక్కడే కాదు, రేవంత్ రెడ్డి ఎవరితోనైనా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగతా అంతా వరల్డ్ స్పెక్యులేషన్. కానీ పాలిటిక్స్ని అర్థం చేసుకోవటానికి అనుభవంతో చూసినప్పుడు కొంత అంచనా వేయచ్చు. అవును. కులగణనతో చర్చించడానికైతే ప్రత్యేకంగా ఇంత అర్జెంటుగా ఒక్కరే వెళ్ళి ఒక చీఫ్ మినిస్టర్ సమయాన్ని ఓ డేను కేటాయించారు. వేరే మంత్రులతో కలవడమో లేకుంటే ఇంకేదైనా కలుస్తారు, లేదంటే ఆ సందర్భోచితంగా పని పెట్టుకొనైనా రాష్ట్రానికి నిధులు తెచ్చడానికి, రాష్ట్రానికి ప్రాజెక్టులు తెచ్చుకోవడానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడడానికి మేము వచ్చామని చెప్తారు. అవును. సో అదంగా అందువల్ల కులగణనం గురించి వెళ్ళి రాహుల్ గాంధీ కొత్తగా చెప్పుకునేది ఏముంది? మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కులగణనం జరిగింది రాహుల్ గాంధీకి తెలుసు, జరుగుతున్నది తెలుసు, అన్ని తెలుసు కదా. రాహుల్ గాంధీ పార్లమెంట్ లోనే మాట్లాడిన తర్వాత తెలంగాణలో జరిగిందని వర్గీకరణ గురించి కొత్తగా తెలిసేది ఏమీ లేదు. తెలవాలన్నా మీరు అన్నట్టు ఒకవేళ కులగణనమే వర్గీకరణ అయితే దానికి సంబంధించిన మంత్రులు కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఏమి ముఖ్యమంత్రి పర్సనల్ ఎక్సర్సైజ్ కాదు. కులగణన ఉప కమిటీకి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, లేదంటే బట్టి విక్రమార్క ఉన్నాడు. ఆ సంబంధిత మంత్రులు ఉండాలి, పొన్నం ప్రభాకర్ ఉండాలి. ఒకవేళ కులగణనం అంటే వర్గీకరణ అంటే దామోదర రాజనరసింహ ఉండాలి. అందువల్ల ఎవరు లేకుండా వెళ్ళారు అంటే అది ఖచ్చితంగా పొలిటికల్ మీటింగు, పొలిటికల్ కంటెంట్తో ఉన్న మీటింగ్. అవును. సో ఇది ఫస్ట్గా మనం అంటే ఒక్కొక్క ఫ్యాక్టోరల్ అనాలిసిస్ అంటారు సోషల్ రీసెర్చ్లో. ఒక్కొక్క ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది అని మనం ఇండక్షన్ డిడక్షన్లు చేస్తే ఒకటి ఇది ఇట్ షుడ్ బి ఏ పొలిటికల్, అందులో అనుమానం అయితే లేదు. రెండవది ఏంటి, పొలిటికల్గా అయితే ఏమై ఉంటుంది అన్నప్పుడు డెఫినెట్గా ఆ తెలంగాణ కాంగ్రెస్లో వస్తున్న రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ని ఎదుర్కోవడం ఎలా, బీజేపీని ఎదుర్కోవడం ఎలా, దేశంలో రాజకీయాలు నడపడం ఎలా అని చర్చించడానికి ఇంత ఎమర్జెన్సీగా పిలవాల్సిన అవసరం లేదు. పిలిచినా అప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ఎలాగో ఉంటారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇన్వైట్, దామోదర రాజనరసింహ, మీరు వీళ్ళంతా ఉంటారు. ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్, దాంతోపాటు ఇన్ఛార్జ్ మరి పాల్గొనాలి తెలియదు. ఇన్ఛార్జ్ కూడా లేరు ఇక్కడ. ఇన్ఛార్జ్ కూడా కొత్త ఇన్ఛార్జ్ పాల్గొనాలి కదా. అందువల్ల డెఫినెట్గా ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ హౌ టు డీల్ విత్ ది రైవల్స్, లేదా నేషనల్ పాలిటిక్స్లో రేవంత్ రెడ్డి సలహా తీసుకోవడానికి ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు. ఇక అందువల్ల అది రూల్ అవుట్. ఇక థర్డ్ ఆస్పెక్ట్ ఏంటి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అఫైర్స్. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో ఎలా ఎదుర్కోవాలి, బీజేపీతో ఎలా ఎదుర్కోవాలి అనేది కాదు. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ కావచ్చు, లేదా నామినేటెడ్ పదవులు కావచ్చు, వీటి గురించి చర్చించాలి. మీరు అన్నట్లు ఎమ్మెల్సీలు కావచ్చు, వీటి గురించి చర్చించడానికి స్కోప్ ఉంటుంది. కానీ సాధారణంగా ఇవి చర్చించాలన్నా కూడా మిగిలిన నాయకులకు కూడా ఉంటారు. ఉన్న తర్వాత ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తే ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడచ్చు. కానీ ఆ వాటిపైన డిస్కషన్లో ఒక్క రేవంత్ రెడ్డితోనే మాట్లాడి ఉండరు సాధారణంగా. ఎందుకంటే ఇది అందువల్ల ఆ పోస్టింగ్ల గురించి వీటి గురించి ఉండడానికి అవకాశం ఉంది. కానీ కొంత చెప్పలేం కూడా, ఎందుకంటే ఇక 3 ఫ్యాక్టర్స్ అయిపోయినాయి కదా. 4వ ఫ్యాక్టర్ ఏంటి, తెలంగాణ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రభుత్వ పనితీరేంటి, ఇలాంటి విషయాలు చర్చించాలన్నా కేబినెట్ సీనియర్ మంత్రులు ఉండాల్సింది. ఒకరో ఇద్దరు అయినా ప్రభుత్వం ఏ విధానాలు ఉండాలి అని
తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఉంటాడు, అవును. ఒక రాహుల్ గాంధీ ఉంటాడు. అందువల్ల ఈ 4 ఫ్యాక్టర్స్ కాదు. అలాంటప్పుడు 5వ ఫ్యాక్టర్ ఏమై ఉంటుంది? రాహుల్ గాంధీ డీలింగ్ విత్ కాంగ్రెస్, సారీ రేవంత్ రెడ్డి డీలింగ్ విత్ కాంగ్రెస్ ఇంటర్నల్ అఫైర్స్. ఇది మోస్ట్ ప్రాబబుల్ పాసిబుల్ అవకాశం. అంటే రాష్ట్రంలో ఇతర మంత్రులతో సమన్వయం చేసుకోవడం కానీ, ఇతర పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవడం కానీ, ఎమ్మెల్యేలు ఈ మధ్య రహస్యంగా 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు, ఇలా శాసన సభ్యుల్ని సమన్వయపరచుకోవడం కానీ. సో పార్టీలో నాయకత్వం, పిసిసి అధ్యక్షుడున్న అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ప్రధానం. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో మరింత సమన్వయం సాధించడానికి కావలసిన చర్యలేంటి, రేవంత్ రెడ్డి వైపు నుంచి తీసుకోవాల్సిన చర్యలేంటి, రేవంత్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు ఏంటి, వాటిపైన కావాలంటే క్లారిఫికేషన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన అనేక రకాల కంప్లైంట్లు కావచ్చు, లేదా సమర్థించే వాళ్ళు సమర్థించుకుంటూ చెప్తారు, సజెషన్ ఉండొచ్చు, సజెషన్స్, క్లారిఫికేషన్స్, కంప్లైంట్స్, ఇవన్నీ కుప్పలుగా. అయితే నాగేశ్వర్ గారు ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టైమింగ్ కరెక్ట్. నిన్ననే దీపాదాస్ మున్షిని మార్చి ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ను పెట్టారు. అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలు కూడా చాలా కీ రోల్, మనకు తెలియదు ఏం లేదు. ఆ మీనాక్షి నటరాజన్ కూడా రాహుల్ గాంధీ కోటరీలో ఉన్న ఒక నేత, అంటే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితురాలు. ఆమె నియమించి రేవంత్ని పిలవడం, దీన్ని ఎలా చూడాలి? ఆ మాటకొస్తే దీపాదాస్ మున్షి రాహుల్ గాంధీ ఉంది. అంటే మీనాక్షి నటరాజన్ మొన్న భారత్ జోడో యాత్రలో కూడా చాలా కీలకంగా రాహుల్ గాంధీతో ఉన్నారు అన్నారు. అందువల్ల రాహుల్ అంటే నేను అదే అనేది, ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ వచ్చారు, సో మళ్ళీ ఒక కొత్తగా ప్రాసెస్ మొదలవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఒక ఓషను, కాంగ్రెస్ పార్టీలో ఎంత పవర్ఫుల్ నాయకుని పైన కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటారు, సమర్థించే వాళ్ళు ఉంటారు, సూచించే వాళ్ళు ఉంటారు, మనస్తాపాన్ని వ్యక్తం చేసే వాళ్ళు ఉంటారు, అసంతృప్తిని వ్యక్తం చేసే వాళ్ళు ఉంటారు, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇది కాంగ్రెస్ పార్టీ అనేది ఒక విశాలమైన సంస్థ. దీంట్లో అనేక రకాల పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. అందువల్ల ఇవన్నీ వెళ్ళినప్పుడు అధిష్టానం వద్ద కొన్ని తేల్చుకోవాల్సి ఉంటాయి, కొన్ని చెప్పాల్సి ఉంటాయి, కొన్ని వినాల్సి ఉంటాయి. అందువల్ల ఇంటర్నల్ కాంగ్రెస్ అఫైర్స్ను సమన్వయం చేసుకోవడంలో కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యవహరించాల్సిన అంశాలపైన, ముఖ్యమంత్రి నిర్వహించాల్సిన వ్యవహార సరళిపైన బహుశా రాహుల్ గాంధీ మాట్లాడి ఉంటాడు. ఇది మోస్ట్ ప్రాబబుల్ పాసిబుల్ ఎక్స్ప్లెనేషన్.